రైట్, ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొల్ల శివశంకర్ నేత ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ ప్రసంగంలో జరుగుతున్నప్పుడు కేటీఆర్ అడ్డుకోవడం, అలాగే గవర్నర్లను అవమానించిన చేత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ చేసిన కేటీఆర్ వ్యాఖ్యలకు కూడా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ముట్టుకొని చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని బట్టలు కూడా తీసుకొడతామంటూ కూడా పెద్ద వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో ఆ వ్యాఖ్యలను స్పందించి శివశంకర్ నేత అవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఆ వ్యాఖ్యల పట్ల మీరు? తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద అమరత్వంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఆ అమరత్వాలకు ఏమంటారు పూనుకుందే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ వెనుక తీసుకుని అమరులు ఇలా 1000 మంది అమరులకు ఇలా వాళ్ళ పాపం కట్టుకోవాలి. అలాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకు ప్రజలు గుర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల స్తూపాలు కానీ తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాట్లు కూడా మానాడు ఏదైతే ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు భాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటికి ప్రభుత్వం నిర్ణయించినటువంటిది. అలాంటి ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా వాళ్ళ పార్టీ నాయకుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని పెట్టడం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకపోవడమే మా లక్ష్యం మాట్లాడుతున్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమ నేపథ్యంలో ఏర్పడి తెలంగాణ తల్లి గల్లీలా వాడకట్టిన బస్తీలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ విగ్రహాల ఏర్పాటులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ కానీ మరి తెలంగాణ తల్లి ఉద్యమ నేపథ్యం పూర్తి కనిపించే పరిస్థితి. అవన్నీ కనుమరుగే విధంగా ఆ అస్తిత్వాన్ని తీసేసే విధంగా మరి పైశాచిక ఆనందం పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి తెలిసి వాళ్ళు కూడా పాపం అన్యాయం చేస్తుందని తెలిసినా కానీ వాళ్ళు ఎదిరించలేపరుస్తుంది. వాస్తవానికి నిజంగా పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోండి, మీరు చేస్తున్న తప్ప ఒప్ప అనేది. నిజంగా మీరు ప్రజలకు పాలన అందించాలంటే పాలన అందించండి. పాలన అందించకుండా విగ్రహాలు మార్చడం, కొత్త విగ్రహాలు పెట్టడం అవిగా చేయాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతావరణ రోజులు వస్తున్నాయి. ఎవరు బట్టలు ఇప్పి కొడతారో ముందు రోజులు తెలుస్తుంది. తొందరపడదు సుమా. 14 నెలలకి వాళ్ళు జనం తిరగబడుతున్నారు. ఇంకొక 2 నెలలు 3 నెలలు ఒప్పుకోవటండి. స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. కర్రు కాల్చి వాస పెట్టేది ఖాయం. కాంగ్రెస్ పార్టీ భూతాళం తొక్కేది ఖాయం. గవర్నర్ ప్రసంగాన్ని కూడా తప్పుపడుతూ గవర్నర్ను అవమానపరిచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. దీని గురించి అసలు వాస్తవానికి వాళ్ళు మాట్లాడే తప్పులు చరిత్రహీనులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ మాటలకు స్పందించకపోవడమే విజయంగా భావించారు. అందుకని కేసీఆర్ గారు మీరు చేతనైతే పాలించని చెప్పిండు. ప్రశాంతంగా ఉన్నాడు. మీకు ఎక్కడ అడ్డుపాలు లేకుండా ప్రశాంతంగా ఇస్తే కూడా చేత కాకుండా మీ బట్టలు ఇప్పి కొడతాం, ఇది ఇప్పి కొడతాం, ఇవన్నీ సవాళ్ళు కాదు. ప్రజలకు న్యాయం చేయండి. మహిళా సోదరి మనకు 2,500 ఇస్తాను, పెన్షన్ ఈ 2,500 ఇవ్వండి. రైతు పెన్షన్, రైతు రుణమాఫీ చేయాలి. అవి చేయకుండా కేవలం కూడా ఆ చేతగాక ఏమంటారు చూసినావా ఆ పరిస్థితి చేసే పరిస్థితి అనిపిస్తున్నాడు. ప్రధానంగా అదే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రాన్ని అప్పులకు మార్చి లక్షల కుటుంబ పాలన ధ్యేయంగా దోచుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేయడం తగదని కూడా హెచ్చరిస్తున్నాం. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆనాటి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి ప్రజలకు తెలుసు. ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి జరిగింది, ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో అమలు తీరులో కానీ చేసినటువంటి విధానం కూడా ప్రజలందరూ కూడా శభాషియాల ఆనాటి ప్రభుత్వం బాగుండే కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటే నీకు అర్థమవుతుంది. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కూడా కనీసం నా మహిళా సోదరి మనకు 2,500 రూపాయలు ఇవ్వకపోయినామంటే ఎంత సిగ్గుచేటు. ఇలా మహిళలకు స్కూటీ ఇస్తాను, కనీసం మహిళలను గౌరవించే విలువలేని వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. ఎట్టకేలకు బీసీ నాయకులు చేసిన డిమాండ్తో పాటు 42% రాజ్యాంగ సవరణ ఎట్టవేలకు ఆమోదం పొంది. ఈ నేపథ్యంలో కూడా బీసీ జనాభా తగ్గించి చూపడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై మీ అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి బీసీలకు న్యాయం చేయాలని కోరిక చిత్తశుద్ధి ఉంటే 70 సంవత్సరాల కిందనే ఆనాడు రాజ్యాంగం ఏదైతే పొందుపరిచినట్టు బాబాసాహెబులు పెట్టినట్టే బీసీలకు హక్కు కల్పించేవాళ్ళు. కేవలం కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రయత్నాలు 70 సంవత్సరాలుగా ఇవ్వకపోగా ఇప్పుడేదో బిల్లు పెడతాం, దేశంలో 2 పర్యాల పాటు మా అధికారం రాలే కాబట్టి ఇప్పుడున్న అధికారం రావాలంటే రాజ్యాంగం పట్టుకొని మరి ఏదో చేస్తా అని కళ్ళబొల్లు మాటలు తీసుకుని కనిపిస్తున్నది. కర్ణాటకలో మీరు జనగణన చేసినారు, ఎక్కడ జరిగిందండి? మీరు వాస్తవాన్ని కూడా మీకు ఓట్ల కోసమే చేస్తున్న ప్రయత్నం తప్ప మరి ప్రజలకు ఉపయోగపడే బిల్లు కాదని మేము ప్రజలు భావిస్తున్నాం. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడే బీఫామ్లు ఇవ్వాలి 50%. ఇప్పుడు పీసీసీ అయిపోయాక ముఖ్యమంత్రి గద్దె ఎక్కినాక బిల్లు ప్రకారం బిల్లు పాస్ అవుతో కాదో కోర్టుకు పోయి ఇరిగిపోతే ఇప్పుడు నేను పీసీసీ ఉన్నటువంటి దాంట్లో 50% మేము సీట్లు ఇస్తామంటే నీ చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైపోతున్నది. ఇది ప్రజల వాగ్దానంగా నెరవేరే వాగ్దానం కాదని గుర్తుపోయింది. చివరికి ఒక ప్రశ్న, అఖిల భారత పద్మశాలి మహాసభలు కూడా మీరు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు చట్టసభలో కానీ శాసనసభ మండలిలో కూడా ఎటువంటి రాజ్యసభ ఎంపీ ఎక్కడ కూడా పద్మశాలి చోటు కల్పించలేదు. దాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ కూడా కొంచెం విచారం వ్యక్తం చేస్తారు. ఆ కాంగ్రెస్ పార్టీ పద్మశాలి నాయకులకి మీరు ఏం చెప్పవద్దు? ఖచ్చితంగా మీరు అడిగిన మాట వాస్తవం.
బీసీల్లో అత్యధికమైన కులాల్లో 5 కులాలు అందులో కులం ప్రధాన కులం పద్మశాలి కులం. ఆ పద్మశాలి కులంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఒక్క సీట్ ఇవ్వలేదు. ఏం సీట్ ఇచ్చినాయి అంటే హైదరాబాద్లో అంటే ఓల్డ్ సిటీలో 5,000 ఓట్లు ఉండాలన్నటువంటి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి బీసీలకు పద్మశాలి సమాజానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్నా. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమాజం పట్ల ఈ పద్మశాలి సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే మీరు దూకుదంపుడు ఉపాయాల కోసం పద్మశాలిలని మరి వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాల అమల్లో కూడా మరి మోసం చేస్తున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తున్నది. ప్రధానంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఎమ్మెల్సీ సీట్ కోసం మీరు కూడా అవకాశం కోసం కూడా ఎదురు చూశారని చెప్పారు. తీరా మరొకరికి వచ్చింది. దీనిపై అది ఖచ్చితంగా వాస్తవంగా కూడా బీసీ ఉద్యమంలో ఆనాటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త నుంచి ఈనాడు జడ్పీటీసీ దాకా ఇలా బీసీ ఉద్యమ కార్యక్రమం దాకా మరి అవకాశం ఇచ్చినట్టు పార్టీగా మరి కల్వకుంట్ల కవితమ్మ గారు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం భావిస్తున్నా. కానీ ఎమ్మెల్సీగా మరి బహుజనుడుగా బీసీగా పద్మశాలి బిడ్డగా వస్తాను ఆశపడ్డమాట వాస్తవమే. కానీ పార్టీ పరిస్థితులు మరి అనుకూలంగా మరొక బీసీ బిడ్డకి ఇవ్వడం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నాకు రాందుకు తప్పని పరిస్థితులు ఏం చేస్తాం, రాజకీయాలు త్యాగాలు తప్పయి రేపు 50 బీసీలు కూడా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి పడుతుంటుంది. బీసీ గురించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో గ్రామాన మండలాల ప్రజలని అమ్మల్ని అక్కలందరినీ కూడా మన ఓట్లు మనం వేసుకోవాలి, మనమెంతో మనకంత హక్కు రావాలని చెప్పి ప్రజల్ని మమైక్యంగా చేసి ప్రజాక్షేత్రంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానంగా అయితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు సంక్షేమం అందించింది కేవలం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ద్వారా గ్రామాన క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం సంక్షేమం కల్పించి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.